సన్యాసం అనాలి, తెల్ల వస్త్రాలు వేసుకోవాలి, సాధన చేసుకోవాలి కొంతకాలం బాగా. ఎప్పుడు తీవ్ర వైరాగ్యం వచ్చింది అప్పుడు సన్యాసానికి అర్హులు అంటారు శంకరాచార్య. అర్థమైంది కదా? అంటే వైరాగ్యం లేకపోతే ఇంకా సున్నా. అట్లా వైరాగ్యం లేకపోతే ఏది దొరకదు మీకు. అంటే అంత తొందరగా మోసం దొరుకుతుంది. అందరిగా ఫోన్ చేసి ఓం అనే ఓంకార అక్షరమే పరబ్రహ్మ స్వరూపం అయి ఉన్నది. దాన్ని దర్శించడమే, దాన్ని అనుభూతి చెందడమే ఋషుల యొక్క యోగుల యొక్క లక్ష్యం అయి ఉన్నది అని ఉపనిషత్తులు చెప్తున్నట్టు. ఈ లక్ష్యం ఏంటిదంటే ఆ ఓంకారాన్ని మన అనుభూతి చెందడమే మన యొక్క దేహ ముముక్షులు, అంటే మోక్షం కావాలని కోరిక ఉన్న వాళ్ళ యొక్క లక్ష్యం అయి ఉన్నది. మరి ఋషులు ఎంత విశాల భావంతో చెప్పారు, వాళ్ళ అనుభూతి చెంది చెప్పారు. అది ఉట్టిగా చెప్పలేదు. ఉచ్చారణతో ఏం సంబంధం లేదు. ఓం భావన చేసుకోండి, ఆ ఓం ఓం అని జపం చేసుకోండి సరిపోతుంది. దీంట్లో ప్రాణాయామలో నడిపిస్తున్నాం కదా, ప్రాణాయామలో నడిపిస్తున్నాం కనుక దాంట్లో ఏమి అవసరం లేదు. ఇది ఓం ఇప్పుడు మనం ఇది నార్మల్గా ఇది దీర్ఘంగా కాదు కదా, మనము ప్రాణాయామలో ఓం జపం చేసుకుంటున్నాం. మీరు ఏ జపం చేయలేని వాళ్ళు, ఏ చేయని వాళ్ళు కూడా ఉపనిషత్తులో చెప్పబడ్డాయి. కనీసము ప్రతి మనిషికి 12,000 జపం ఓంకార జపం చేయాలి మోక్షం కావాలని కోరిక కలిగిన వాళ్ళు. తారకం అంటే రాముడి మంత్రమో శివుని మంత్రమో కాదు, సాధన చేసి తరింపజేయనది అక్షర పరబ్రహ్మమైన ఓంకారాన్ని తారకం అంటారు ఋషులు. ఇది తెలియదు అందరికీ. ఏదో రాముడి మంత్రమో శివుని మంత్రమో తారకం అంటారు. అర్థమైంది కదా? సాధన చేసి తరింపజేయనది ఓంకారం. అది స్వయంగా ఋషులు అనుభవం పొందేది కదా. ఓంకారాన్ని మించిన మంత్రం లేదు. అర్థమైంది కదా? ఆత్మను మించిన దేవుడు లేడు. మోక్షానికి మార్గమా? ఇది ఫ్లైట్ మార్గం. కాశీ వెళ్ళడానికి ఫ్లైట్ ఒకటే మార్గం అంటే ఫ్లైట్ మార్గం. మిగతా మార్గాలు ఉంటుంది. రైలు మార్గం ఉంది, బస్సు మార్గం ఉంది, కాలినడక ఉంది, సైకిల్తో వెళ్ళొచ్చు, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. నీకు ఏది నచ్చితే ఆ మార్గం వెళ్ళు. ఫ్లైట్ మార్గం ఉంది కానీ మరొకటి. అర్థమైంది కదా? ఫ్లైట్ టికెట్ తీసుకున్నాం అనుకో, ఇంక ఎక్కి వెళ్ళడం కదా హాయిగా. అర్థమైంది కదా? ఇంకో గంటలు వెళ్ళాలనుకుంటే లేదు, 6 గంటలైనా నడిచి వెళ్తాంటే నడిచి వెళ్ళేం పర్వాలేదు. అర్థమైంది కదా? అంతేనా? నడుచుకుంటేనే ఆఫీస్కి పోతుంటే బైక్ మీద పోతాను, ఎందుకు ఆఫీసు 5-10 కిలోమీటర్ల దూరం ఉంది అని అనుకుంటే బైక్ మీద వెళ్ళొచ్చు, ట్రైన్కి వెళ్ళొచ్చు. అంతేనా? అట్లా ఇంకో 50 years పోతే 10 మందికి ఒక హెలికాప్టర్ ఉంటుంది. అన్నీ ఉంటుంది. కార్ లాగా యూజ్ చేసుకోవచ్చు, దాన్ని హెలికాప్టర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అట్లా కదా, ఊరికి ఒక హెలికాప్టర్ వస్తుంది. చెప్పండి. యోగ సాధన ఫ్లైట్ అనుకుంటే మంత్ర సాధన ర్యాకెట్ అనుకోవచ్చాను. ఎట్లా? దానికి అర్థం కూడా చెప్పండి. అర్థం చెప్పాలి కదా. మంత్ర సాధన చేయటం వల్ల కూడా మోక్షాన్ని పొందడానికి అవకాశం ఉందా? అంటే నేను కాదంటలేను కదా. మరి రాకెట్ మార్గం అన్నారు కదా, దాని వివరణ అడుగుతున్నాను. ఇప్పుడు నేను మంత్ర సాధనతో మోక్షం కాదని నేను అనలేదు, మీరే అంటున్నారు వస్తుందని. మరి రాకెట్ వే అన్నారు. రాకెట్ వే అంటే ఎట్లా రాకెట్ వే అవుతుందని అడిగాను. కబీర్ దాస్ అంటారు, మాల చేతిలో తిరుగుతుంది, నాలుక నోట్లో తిరుగుతుంది, మనసు దేశం అంతా తిరుగుతుంది. చెప్పండి, మాల లేకుండా మంత్రం చేస్తుంటే కూడా, మాల లేకుండా కూడా మంత్రం చేస్తుంటే అందరు భోంచేసేటప్పుడు చేయండి, ఏం పర్వాలేదు. ఇంత టైం అయింది కదా బాగానే. అయితే ఎవరైతే మనసుని నిలబెట్టేది యోగం, మనసుని నిలబెట్టి జపం చేస్తే ఇంకా అద్భుత 100% ఫలితం కదా. మనసు నిలవక ఎంతసేపు మనము ఇంకేసిన నోరుకు శ్రమ పెట్టడమే అంతేనా. అలాగే ఇంకొకటి చూడండి, మనసులో మానసిక జపం ఉత్తమము. ఆ మానసిక జపంలో మనసు నిలిపి చేసినప్పుడే కరెక్ట్ అర్థం చేసి కలిస్తేనే కరెక్ట్ పాస్ అవుతుంది. కరెక్ట్ మనసు నిలిపి చేసినప్పుడే ఆ ఫలితం పూర్ణంగా ఉంటుంది. మనసు నిలవక ఎంత జపం చేసినా పెద్ద ఫలితం ఉండదు. అదే ఇక్కడ చూడండి, పూర్వీకులు కర్మకాండంలో కూడా ఎందుకు ప్రాణాయామం చేశారు?
సంకల్పంలో ప్రాణాయామ వినియోగ అంటారు. అప్పుడు గాయత్రి మంత్రం చెప్పు ముక్కు పట్టుకోండి అంటే అయ్యగారు ముక్కు పట్టుకున్నాడు అంట. ఆయన నాలుగు కాదు ఆయన నీటి నాలుగు ఊపిరి ఆడలేదు అన్నాడు. ఏం అయ్యగారు నీటి పట్టుకుంటే ఊపిరి ఆడతలేదు, నాకు పట్టుకుంటే ఊపిరి ఆడుతుందా మరి అన్నాడు. కాదు ఆయన ముక్కు కొన పట్టుకో అన్నాడు. కొన పట్టుకుంటేది ఎందుకు అయ్యగారు అంటే పూర్వకాలంలో ప్రతి ఒక్కరికి బ్రాహ్మణులకు కూడా యోగాభ్యాసంలో ఆగితేరారు. వేదము వేదాంతము యోగాభ్యాసము ఇవన్నీ వచ్చానమాట. గుట్టిగా పిచ్చోళ్ళై చెప్పాలి అందులో కర్మకాండలో. మరి యోగాభ్యాసము కర్మకాండలో ఎందుకు చేశారు? సంకల్పం ప్రతిదానికి ఏ కార్యం చేయాలన్నా సంకల్పం చెప్పుకోవాలి. సంధ్యావందనం చేయాలన్నా, పూజ చేయాలన్నా, హోమం చేయాలన్నా, ఏది చేయాలన్నా కానీ మరి అందులో ఎందుకు చేర్చాలి అంటే కొన్ని కనీసం ఒక 5 ప్రాణాయామాలన్నా చేస్తే మెల్లమెల్లగా చిన్నపిల్లవాడి గోరవాడు ఎందుకు పెట్టిస్తాం? అది నేర్చుకుంటేనే కదా నెక్స్ట్ మిగతా వచ్చేది. అలాగే ఈ 5 ప్రాణాయామాలతో 10, 10, 20 ఇట్లా నెల పెంచుకుంటూ పోవడం వల్ల ఈ ప్రాణాయామం చేసి ఎందుకు అవి చేయాలంటే దీంతో మనసు నిలకడ చెందుతుంది. ఆ మనసు నిలకడ చెందినప్పుడు ఏ కర్మకాండ చేసినా దాన్ని చక్కగా చేస్తామో చక్కటి ఫలితం వస్తుంది. మనసు నిలకడ చేస్తే లాభం లేదు, ఫలితం లేదు. కనుక మరి ఆ మనసు నిలకడం కోసం అందులో కూడా యోగాభ్యాసం చేసి మంత్రాన్ని అనుసంధానం చేసి ఆ ప్రాణాయామం మరి ఉత్తి ప్రాణాయామం కూడా కాదు. అర్థమైంది కదా? ప్రాణాయామం ఎందుకయ్యా అంటే మనోదయం కోసం. అర్థమైంది కదా? ఇష్ట దైవంలో మనసు నిలవాలంటే ఇష్టదైవ మంత్రాన్ని జపం చేసుకోవాలి. ఇష్టదైవంలో మనసు సంపూర్ణంగా నిలపాలంటే యోగం సహాయం చేస్తుంది. దీపమే ముఖ్యంగా సిన్ని దేనికయ్యా అంటారు. అర్థమవుతుందా? గ్లాసు దీపాన్ని కాపాడాలంటే గాలిలో గ్లాసు ఉపయోగపడుతుంది. అదే యోగం అంటున్నారు. నూనె లేని దీపం ఉంటుందా అంటే భక్తి లేని అన్ని సున్నానే. ఆ భక్తి అనేది ఏంటిది? నూనె లాంటిది. దీపానికి నూనె చాలా ఇంపార్టెంట్. అట్లా వైరాగ్యం అనేది ఒత్తి. అర్థమే కదా? జ్ఞానం అనే జ్యోతి వెలగాలంటే వైరాగ్యం ఉండాలి, నూనె ఉండాలి. మరి దానికి యోగం ఉండాలి, రక్షించాలి కదా. మరి యోగం అలా మరి దాంట్లో దీపం పెడితే మరి ఆడిపోతుంది. దానికి యోగం ఉండాలి. ఆ యోగం అనేది మనసు నిలకడ చేస్తుంది, మనసు నిశ్చలం చేస్తుంది. కనుక అప్పుడు నిశ్చలమైన మనసు నిశ్చలం చేస్తుంది. ఆ నిశ్చలం చేసినప్పుడే మనసు నిశ్చలమైనప్పుడే మనం ఏది చేసినా కానీ ఫలిస్తుంది. నిలకడ మనసుతోటి నిశ్చలమైన మనసుతోటి చేసినప్పుడే ఫలిస్తుంది. ఉదయం పొట్ట క్లీన్ కావాలి. యోగం చేసేటోళ్ళకు 4 చెంచాలు పోయండి మంచిగా ఆకుకూరని మిగిలించకండి. ఏడ దొరుకుతుంది అమృతం ఇది? అర్థమైంది కదా? మందు లేని భోజనం కదా ఇక్కడ. కరపత్తుల మీద దొరుకుతుందా అసలు? కాకపోతే చిక్క చేసేది పల్సర్ చేశారు. మంచిది రాత్రి పూట మంచిదా? అయితే ఈ విధంగా మనము పూర్వకాలంలో ప్రాణాయామాలు యోగాభ్యాసంలో మంత్ర జపం చేసేవాడు. ఇది ఇంకా అద్భుతమైన ప్రక్రియ అన్నమాట. గుట్టి మంత్ర జపం చేస్తుంటే కూడా మనసు నిలవకపోవచ్చు, కానీ ప్రాణాయామంలో కట్టేసినట్టు నిలవవలసింది. వీటిని చెల్లించకుండా నిలవవలసిందే మంత్ర జపం. అర్థం కదా? అవన్నీ చేసి చూసి చెప్పిన మాటలు ఉంటే పుస్తకాలు చదివో ఉపన్యాసాలు ఏమి చెప్పే మాటలు కాదు. చిన్నప్పుడు మేము ఇవన్నీ సాధనలు చేసి సాదా జపం చేసి ప్రాణాయామలో జప సాధన చేసి రెండింటికి త్యాగం చేసి కనుక్కొని చెప్తున్న మాట లేదు. అర్థమైంది కదా? నేను లేకపోతే ఎన్ని భజనలు రాస్తున్నా శివుడి పైన కూడా. అర్థమైంది కదా? అవన్నీ ప్రింట్లో రాలేదు. రాముడి పైన శివుడి పైన భజన్స్ అది ఆటోమేటిక్గా సహజంగా వచ్చేసింది. ఇది కూడా బంధం అని పెన్ను పేపర్ పడేసిన. అర్థమైంది కదా? భాగవతం చదువుతుంటే పొల్లి ఏడ్చినాము. అర్థమైంది కదా? ధ్రువుడు ప్రహ్లాదుడు లాంటి భక్తి నాకు ఎప్పుడు ఇస్తావు? ఇంత చిన్న బాబులు కదా, 5-6 ఏళ్ళ బాబులకు ఇంత భక్తి, అయ్యో అట్లా వాళ్ళని ఇన్స్పిరేషన్ పొందినాను. సంసారం సంకర పెట్టుకోకండి. ఒకరోజు ఏం బ్రతకము, ఏం చనిపోము ఫోన్ లేకపోతే. ఒకరోజు మేము 1 రోజులు కరెంటు లేకుండా ఉన్నాము ఆశ్రమం. ఊరికి మాటలు కాదండి, ఉపన్యాసాలు ఎన్నైనా చెప్పొచ్చు. అర్థమైంది కదా? అంటే ఊరికే ఏదో అది కాదంటే అడవిలో బతికేటట్టు మమ్మల్ని మేము తయారు చేసుకొని ఉన్నామని అర్థమాట. అట్లా అది ఒకటి ఏంటంటే మాకు ఇది లేకపోతే జీవించలేము అనే బానిసలు కావద్దు. ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఏంటంటే బానిసలు అయిపోయింది. దేనికైనా ఫోన్కు బానిస, టీవీకి బానిస, కరెంటుకు బానిస. అర్థమైంది కదండి? ఏసీకి బానిస, కారుకు బానిస. అర్థమైంది కానీ ఒకటి తత్వంలో రాసిన చూడు, కండకు దాసుడు, కాళ్ళకు దాసుడు, ముక్కుకు దాసుడు, నాటకు దాసుడు, అన్నిటికీ దాసుడు అయింది కాబట్టి అందరికీ దాసుడు అయిపోయింది. అర్థమైంది కదా? భగవంతుడికి దాసుడు కాండి, అన్ని పీడ పోతాయని ఒక తత్వం రాసి నేను చిన్నప్పుడే.
మనిషి ఎన్ని రకాల దాసుడు అయిపోయిందని ప్రాక్టీస్ చేసి ఇంట్లో భార్య పిల్లలతో షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు సాధన చేస్తున్నారా? సాధన చేసే ఇప్పుడు ఒకసారికి ఇక్కడ క్లాస్ ఇప్పియండి, రెగ్యులర్గా సాధన చేసుకుంటుంటారు, కలిపి చేసుకోండి సాధన. చక్కగా అందరు కూర్చొని ఒకేసారి కూర్చోండి. జ్ఞాన కుటుంబం, ధన్య కుటుంబం అవుతుంది. అట్లా రెగ్యులర్గా మీరు ఏదైనా ఒక ఋషి పరంపరలో కరెక్ట్గా ఉండి దాన్ని కరెక్ట్గా సాధన చేసి దాన్ని కరెక్ట్గా ఇది చేస్తున్నప్పుడు మనం వైరాగ్యం కలిగి ఉండాలి, నిరంతరం సాధన చేయాలి. ఈ రెండు చాలా ముఖ్యం మనిషికి. వైరాగ్యము సాధన, వైరాగ్యము సాధన, ఈ రెండు అనేది చాలా మేలు చేస్తుంది. వైరాగ్యం లేనందుకే మనసు ప్రపంచంలో పరిగెత్తుతుంది. వైరాగ్యంలో ఉంటే మనసు ప్రపంచంలో పరిగెత్తదు. శ్మశానంలో పోనీకి ఇష్టపడతారా ఎవరన్నా? మరి లోకమంతా శ్మశానం లాగా కనిపిస్తుంది. అక్కడ వెళ్ళదు కదా మనసు. కనుక కూర్చున్న దగ్గరనే ధ్యానం వస్తే కుదురుతుంది. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస కూర్చున్న దగ్గర ధ్యానం ఎందుకు కుదిరింది? వైరాగ్యం ఉంది, ప్రపంచం రోత కలిగింది, ప్రపంచం మీద ఆసక్తి లేదు. అర్థమైంది కదా? ఏదైనా పూజారిగా ఉద్యోగం చేయాలంటే నేను నరుల కింద జీతం చేస్తానా, భగవంతుని కింద నేను పని చేస్తాను, ఈ తుచ్చమైన ధనం కోసం నేను ఉద్యోగం చేస్తానా, నేను భగవంతుని సేవలో ఉంటాను అన్నారు. ఆయన జీతం లేకుండా పూజారిగా చేశాడు కడకట్టలు. అవునా కదా? కాళీమాత జీతం తీసుకున్నాడు ఆయన? లేదు కదా. కాళీమాత సేవ అని చేశాడు. అర్థం లేదా? అదే ఏదో దేవాలయం ప్రసాదం ఇస్తే అది భోంచేసి ఏమైనా ఎక్కువ మిగిలితే ఆయన దానికి ఎవరైనా సత్సంగం కోసం వచ్చిన వాళ్ళని పెట్టేవాళ్ళు. రాత్రిళ్ళంతా సమాజ నిష్టలో ఉండేవాళ్ళు. మరి ఋషులు చూడండి, అర్థం లేదా? సరే ఒక గృహస్థాశ్రమంలో ఉన్నాడు, తప్పు కాదు, ఏదో ఒక వృత్తి ఎంచుకొని దాన్ని పవిత్రంగా వృత్తిని భావిస్తూ చక్కగా దాన్ని జీవనోపాధికి ఏదో వృత్తి చేసుకోవడం అనేది అదొకటి. ఇంకా తీవ్ర స్థాయిలో ఉద్యోగం తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు అంత ఆ స్థితికి వెళ్ళిపోతారు. అర్థం కదా? అది ఉత్తమ స్థాయి వాళ్ళు. గత జన్మలో ఎన్నెన్నో జన్మల్లో కాదు అవధూత స్థితి, లేకపోతే ఇంకా గొప్ప గొప్ప మహానుభావులు స్థితి అది. మిగతా వాళ్ళు ఏం చేయాలంటే గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఏదో ఒకటి ధర్మమైన వృత్తిని ఎంచుకొని వృత్తికి న్యాయం చేస్తూ చక్కగా ధర్మబద్ధంగా జీవిస్తూ చక్కగా ఆ వృత్తినే దైవంగా భావిస్తూ నా వృత్తికి వచ్చింది, నా కర్మ, ఈ పని ఆ పని అని దాని పని, అన్నం పెట్టే పనిని నిందించకూడదు, అన్నాన్ని నిందించకూడదు, మనకు భోజనం పెట్టే పనిని నిందించకూడదు. ఏ కానీ కబీర్దాసు శిష్యుడు రవిదాసు చెప్పులు కుట్టుకునేవాడు, పనే దైవంగా భావించేవాడు, అష్ట సిద్ధులు పొందాడు. అర్థమైంది కదా? ఎక్కడైనా చెప్పులు కుట్టే వాళ్ళ షాపులో చూడండి, ఒక ఫోటో పెడతారు చెప్పులు కుట్టే ఋషిది, ఆయనే కబీర్ రవిదాస్ అంటే వేరే కాదు ఆయనే. మరి ఎందుకు ఇది? దాన్ని ఒకటి ఎందుకంటే ఇవన్నీ దీంతో వాళ్ళ చేతి గుర్తులు తీసుకుంటూ కాశీ మహానగరంగా ఆనాడు బ్రాహ్మణులు వేద పాఠ పండితులు పాడి వేద పాఠాలు పాడితే కూడా దేవుడి విగ్రహం నీళ్ళలో వేస్తే మునిగిపోయేది, ఆయన విగ్రహం నీళ్ళలో తేలుతూ వచ్చేది. అర్థం కదా? ఎంత భక్తి ఉందో చూడండి ఆయనలో. మరి అంటే గొప్ప పరమ భక్తులు అమ్మీరాబాయి ఉన్నారు ఎందరో మహానుభావులు. అంతటా అక్కడక్కడ ఉన్నారు. ప్రతి ప్రాంతంలో ఈ ప్రాంతంలో కూడా ఇక్కడ ఈ కొత్త జిల్లాల్లో ఈ జిల్లాలో కూడా కనీసం 29 మంది యోగులు, ఋషులు, అష్టసిద్ధులు కలిగిన ఋషులు ఉంటాయి. అదే ఇక్కడ అంటే చాలా మంది మహనీయులు ఉంటాయి. ఆ పూర్వకాలంలో వాళ్ళు మంచి వైరాగ్యపరులు, బాగా తపస్సులు చేసిన మహనీయులు ఉన్నారు ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా చాలా మంది. ఏంటంటే ఈ ప్రాంతంలో అప్పుడు ఏంటంటే ఈ యొక్క చరిత్రలు వాళ్ళకు రాయలేదు, పెద్దగా వాళ్ళు విధి కాలేదు కనుక మహాసిద్ధపురుషు సంకీర్తనకారులు ఉన్నారండి. వాళ్ళ సంకీర్తన ఎంత శాస్త్రీయమైన శాస్త్రీయ సంకీర్తనకారులు, అద్భుతమైన సంకీర్తనలు, తత్వాలు రాశారు. చక్కగా వాళ్ళు అద్భుతంగా వాళ్ళది యతిప్రాసాలు కలిగి ఉన్నాయి. అద్భుతమైన సంకీర్తన, శాస్త్రీయ సంగీతం. రాఘవచర్ల వెంకటరాజు గారు త్యాగరాజుకి ఏమి తక్కువ ఉండవు కీర్తన, అన్నమాచార్యులకు ఏమి తీసుకోవు. అర్థమైంది కదా? అర్థమైంది కదా? దాంతో ధీటుగా ఉంటాయి. భక్తి పారవశ్యము, తన్మయత్వ స్థితి, శాస్త్రీయ సంగీతం ఇక్కడే పక్కనే ఉంటుంది విలేజ్. అంటే తపస్సు చేసి పలికిన మాటలు అవి. అది కేవలము తపస్సు చేస్తుంటే వాళ్ళలో వచ్చిన భావనలు అవి భక్తిలో వచ్చిన కవిత్వం తప్ప, సహజ పోతన మహాత్ముడు ఇప్పటికీ వాళ్ళకి భక్తి పారవశ్య కవిత్వం. సహజంగా కవి అవ్వడం వేరు, శాస్త్రార్థి కవి అవ్వడం వేరు, భక్తుడై కవి అవ్వడం వేరు. రామదాసు వీళ్ళంతా ఎందుకంటే భక్తిలో కవిత్వం వీళ్ళు.
ఎందుకు ఎవరన్నారు? మనం అనుకుంటే కుదరదు. గురువుకి యోగులకి డిఫరెన్స్ లేదు లేదు, వాళ్ళు నారదుని కూడా మీరు యోగి కాదంటారు, భక్తుడే అంటారు. మేము యోగి అంటాం. ముని అంటారు. ఆయన ముని అన్నా ఉండని ఏదైనా పేరు మనము ముని అన్న, ఋషి అంటారు, యోగి అంటారు, రకరకాల పేర్లు పిలుస్తారు. ఒకటి ఏంటిదంటే, ఒక ఋషి వచ్చినప్పుడు, ఇప్పుడు జ్ఞానానంద స్వామి అంటే ఒక యోగి అంటాడు, ఆయనలో భక్తులు మీకు కనిపించారు. అర్థమైంది కదా? నేను రాసిన కీర్తనలు, నేను రాసిన అక్కడ దాన్ని ఏమంటారు, నేను చేసిన పూజలు, అభిషేకాలు, నేను చేసిన భగవంతుడి కోసం చేసిన స్తోత్రాలు, నేను పాడిన ఏడ్చిన ఏడుపులు మీకు తెలియవు. అర్థమైంది కదా? ఇప్పుడు యోగం చెప్తున్నా కాబట్టి యోగి, నేను పూజలు యోగం చేస్తూ లేకపోతే ఆధ్యాత్మికంగా భక్తిని ఉపదేశాలు ఇస్తే ఆయనకు యోగం తెలియదండి. ఆయన ఒక స్వామి ఉన్నాడు, ఆయన అది యోగ మార్గం, ధ్యాన మార్గం కాదు, ఏదో శివుల మంత్రం చెప్పేసి జపం చేసుకోవాలంటాడు, భక్తి మార్గం అంటే అంటారు. నేను యోగ మార్గాన్ని డెవలప్ చేస్తున్నా కాబట్టి యోగి అంటున్నారు, భక్తి మార్గాన్ని డెవలప్ చేస్తే భక్తులు అంటారు. అర్థమైంది కదా? భక్తి నుంచి వచ్చిన యోగిని నేను. అర్థమైంది కదా? మరి నారదుడు ఎవరు? భక్తి నుంచి వచ్చిన యోగి. ఆయన గురువు ఎవరు? సనత్ కుమారుడు. పూర్వ ఋషుల్లో సనక సనందనులు అనేది పూర్వ యోగులు వాళ్ళు. మరి యోగి, గురువు యోగి అన్నప్పుడు శిష్యుడికి యోగం చెప్తారా, ఇంకేం చెప్తారు? సైన్స్ మాస్టర్ అండి, ఆయన మ్యాథ్స్ చెప్పిండు అన్నట్టుంటుంది. సైన్స్ మాస్టర్ సైన్సే చెప్తారు. ఒక గురువుని ఆశ్రయించినప్పుడు ఆయన దగ్గర ఏ విద్య ఉందో అదే ఇస్తారు. మ్యాథ్స్ మాస్టర్ కాకపోతే మ్యాథ్సే చెప్తారు. అర్థమైంది కదా? అయ్యా ఒక కర్ర ఇస్తాను కరువు 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 కుక్కర కాట్లాట అంటారు కదా. అర్థమైంది కదా? ఇప్పుడు ఆ కుక్క వచ్చింది, నా అన్నం కోసం వచ్చిందేమో, అది 10 కుక్కలు తినొచ్చు ఉంది భోజనం, మరి కుక్క గుణం అయ్యా అంటారు కదా. కాకుల వల్లే కాట్లాడు, కాకుల వల్లే కలిసి ఉండవాలని కుక్కల వల్లే కాట్లాడరాదు అంటారు. కుక్క ఎంత స్నేహంగా ఉన్నా భోజనం కాడ కొట్లాడుతుంది, దాని గుణమే అది. రామకృష్ణ పరమహంస ఇదే కథ అంటున్నాడు. అటువంటి 10 కుక్కలు తినొచ్చు, ఇప్పుడు భోజనం తక్కువ లేదు, కానీ పడదు వాటి. రామకృష్ణ పరమహంస అంటారు, 2 ప్రాణమిత్రులు అండి, కొంచెం లావాదేవీల కాడ కనుకుంటారు గుర్తు పట్టుకొని చెప్పండి. ఒక ఎంగిలి, ఇప్పుడు 2 కుక్కలు ప్రాణమిత్రులు, 2 కుక్కలు ప్రాణమిత్రులు, ఒక ఎంగిలి ఇస్తరాకు కోసం యుద్ధం చేస్తాయి, ఘోర యుద్ధం. ఒక ఎంగిలి ఇస్తరాకు కోసము ఘోర యుద్ధం చేస్తాయి 2 కుక్కలు ప్రాణమిత్రులు. ఈ 2 ప్రాణమిత్రులు అయినా ధనంగాడికి వచ్చే వరకు కనుక్కుంటారు. ఇది లోకం తీరు కనుక ఇది ఆ కుక్కల గురించి ఇప్పుడు చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తిండికి ఏం కావలేదు, 10 కుక్కలు తినొచ్చు ఇప్పుడు. కానీ ఇది పరిస్థితి. అయితే ఒకటి ఈ విధంగా మనకు ఇప్పుడు ఎందుకంటే పూర్వం అంతా ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళు గొప్ప సంకీర్తనకారులు, గొప్ప యోగీశ్వరులు, తపస్సంపన్నులు, ఈ 3 కలిసి ఉన్నాయి వాళ్ళు. మీరేమంటారంటే ఆ సంకీర్తనలు చూస్తే భక్తుడే అంటాం, ఆ సంకీర్తనలోని తత్వాలలోని యోగ రహస్యాలు చూసి నేను యోగి అంట. ఇంకొక ఆయన వచ్చేసి వేదాంతం చూసి, వేదాంతి వచ్చేసి జ్ఞాని అయిన ఇంత వేదాంత విచారణ ఎంత తమాషగా రాశారు. ఇది వేదాంత విచారణాన్ని ఎంత అద్భుతంగా చెప్పారంటే అన్ని కలిస్తేనే ఆయన. ఏనుగు తోక పట్టుకుని తొండం పట్టుకుని ఏనుగంటే కదా, అన్ని కలిస్తేనే ఏనుగు. శంకరాచార్యని ఒక భక్తుడు అనొచ్చు. ఎందుకంటే శివానందుల హరి చూడండి ఎంత భక్తి పార్వశ్యంతో రాశాడు, సౌందర్య హరి చూడండి అని భక్తుడికి అదే అనిపిస్తాయి. వేదాంతం అంటాడు, ఆత్మబోధ, జ్ఞానబోధ, ఇంకా రకరకాలుగా ఎన్నెన్నో వేదాంత గ్రంథాలు ఉన్నాయి. ఆయన శుద్ధ వేదాంత అండి అని వేదాంత అంటాడు. ఇంకా మేమేమంటాడు, యోగ తారావళిదుడు, ఇంకా గొప్ప గొప్ప యోగ రహస్యాలు ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి. ఆయన గొప్ప యోగీశ్వరుడు. ఈ సామాన్యులు బలికే మాటలు కాదు, ఒక యోగే అది రాయగలుగుతారు అంటారు కదా. అన్ని కలిస్తేనే శంకరాచార్య అని మేము అంటాం. అర్థం ఆయన యోగీశ్వరుడు, పరమ భక్తుడు, పరమ గురు భక్తుంది. అంత ఋషి అయి ఉంటే కూడా ఎంత గురువు పైన రాసిన స్తోత్రాలు చూస్తే చిన్న పిల్లోడు అనుకుంటాడు. ఆయన గురువు దగ్గర చిన్న పసిబాబు అయిపోతాడు. ఆయన రామకృష్ణ పరమహంస దగ్గర వివేకానంద స్వామి పసిబాలుడు అయిపోయేవాడు. విశ్వేశ్వరగిరి మహారాజు దగ్గర ఒక పసిబాలుడు అయిపోయేవాడు యోగానంద పరమహంస దగ్గర. అట్లా ఇది అంతేనా స్వామి వీరుడు శివుడు బయటకు వస్తే రాముడి దగ్గర పసిబాలుడు అయిపోయేవాడు. అంతేనా కదా? మీరు భక్తి యోగం నుంచి క్రియాయోగంలోకి వచ్చారు. అటువంటిప్పుడు మీరు ఎంతో కొంత మంత్ర సాధన కూడా చేసి సిద్ధం పొంది ఉంటారు. నేను చేసే సాధన లేదు, ఇదే అదే నేను చెప్పాను. అర్థమైంది కదా? భక్తి యోగము, క్రియాయోగం అన్ని కలిపి చేసిన వాడిని నేను. బ్రహ్మంగారి చరిత్రలో ఆయన యోగి, భక్తుడు, ఆయన గొప్ప గొప్ప వేదాంతి చెప్పారు కదా. అందులో ఆయన ఏదైతే ఉందో ఇవన్నీ కూడా జప సాధన, ధ్యాన సాధన, యోగ సాధన, ఇవన్నీ చివరికి మీకు ఓ ధ్యానం వస్తుంది. ఇప్పుడు నదులను వెళ్ళి సముద్రంలో కలిసినాక ఇంకా అయిపోయాయి.
ఎట్లా ప్రవహించినావు ఎట్లా పోయినావు అనవసరం, నదిలో కలిసింది సముద్రంలో కలిసిందా లెక్క. సమాధి స్థితిని అందించి వెలికి మలుతాయి జప సాధనలు, మంత్ర సాధనలు, యోగ సాధనలు, భక్తి మార్గము, ఇవన్నీ వేదాంత విచారణ, ఇవన్నీ కూడా మన వెలికి మనవలసింది. ఆటోమేటిక్గా దానికి క్లాసులు మంత్రాన్ని కూడా మాకు చేస్తే ఈ యోగ సాధనలో ఆ మంత్ర సాధన కూడా జోడించుకుని ఇంకొంచెం పైకి వెళ్ళడానికి అవకాశం. పూటకో మంత్రము జపించుకోవాల్సిన అవసరం ఏం లేదు. గతంలో మీరు ఏ మంత్రాన్ని జపిస్తున్నారో అదే ఈ యోగ మార్గంలో నడిపియండి. ఇప్పుడు ఏదో ఒకటి మీకు నచ్చిన దైవ మంత్రాన్ని జపం చేసుకోవచ్చు. ఇక్కడ మీకు 4-5 మంత్రాలు చెప్పినాము. శివుడి మంత్రం చెప్పినాం, నారాయణుడికి చెప్పినాం, కృష్ణుడి మంత్రం చెప్పినాం, అమ్మవారికి చెప్పినాం. ఇంకా నాకు మోక్షమే కావాలి, ఏ కోరికలు లేవా అంటే ఓంకారాన్ని జపం చేసుకోండి. కారణ చేస్తే తరంతో చేయనది తారకం అంటే ఓంకారం. రాముడి మంత్రము, కృష్ణుడి మంత్రము తారకం కాదు. ఆటోమేటిక్గా యోగులు మెచ్చేది, ఇష్టపడేది ప్రణవం ఒకటే, మంత్రరాజ్యం అంటారు దాన్ని. అర్థమైంది కదా. 30 మంత్రాలతో ఓంకారాన్ని ఇచ్చిన మంత్రం లేదంటారు కృష్ణ పరమాత్మ. అర్థమైంది కదా. అట్లా ఈ విధంగా అదే ఓంకారంగా మారిపోతుంది. సోహమే ఓంగా మారిపోతుంది. అది సోహమే, అది జ్ఞాన మంత్రము, జ్ఞాన మార్గం. అట్లా ఎక్కువ తక్కువ హానికి రాదు, కానీ జ్ఞాన మార్గం మందు అది చేసుకోవచ్చు అంటారు. ఆ సోహమే ఓంగా మారుతుంది. అర్థం కదా. అది ఉంటుంది. గృహస్థాపనలో ఉన్న వాళ్ళు ఒక కర్మకాండల మార్గంలో వెళ్ళేటోళ్ళు గాయత్రి చేసుకోవచ్చు. నాకు మోక్షం కావాలి, ఏ కోరికలు వద్దు దేవుడా, నాకు మోక్షంగా కావాలనుకున్న వాళ్ళు ఓంకారం చేసుకోవచ్చు. అర్థం కదా. ఇది పరిస్థితి. ఓంకారం లేకుండా గాయత్రి చేస్తావా? మరి ఎందుకు ఓంకారం పెట్టారు? అది ఇంజన్. అట్లా ఇంజన్ చేసి మరి బండి ఎన్ని జలమైన డబ్బులున్నా ఇదే కదా. అదే కనుక ఇప్పుడు మీకు నచ్చింది చేసుకోండి. ఇదే అదే కండిషన్ లేదు కదా. ఇప్పుడు 10 రకాల వంటలు ఉంటే నచ్చింది తినండి అయ్యా అంటాం. బలవంతంగా ఇదే తినాలని లేదు కదా. మీకు నచ్చింది చేసుకుంటే ఇష్టమైన పని కష్టం కాదు. నాకు ఇష్టమైనది చేసుకోవాలి. ఇదే గురువు ఉపదేశం లేకుండా చేయాలంటారు. ఇప్పుడు ఇక్కడ మంత్రం దొరుకుతుంది, జపం దొరుకుతుంది, అదే ధ్యానం దొరుకుతుంది, యోగాభ్యాసం దొరుకుతుంది, విచారణ దొరుకుతుంది. అన్ని కలిపి కలగూరలాగా అందిస్తున్నాం. మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ లాగా. భగవద్గీత కూడా మల్టీవిటమిన్ ట్యాబ్లెట్. అంటే యోగం ఉంది, ధ్యానం ఉంది, విచారణ ఉంది, జ్ఞానం ఉంది, భక్తి ఉంది. భగవద్గీతలో అన్ని కలిపి చెప్పారు. అట్లా ఎవరికి వాళ్ళు నాకు ఒక్కరికే చెప్తున్నారు అనే భావన చేసుకోండి. లోపలి పిలిచి చెవులో చెప్పిందే మంత్రం కింది కాదు. అర్థమైంది కదంటే వారు నోటి ఉంటే వచ్చిన వాకు ఏదైతే ఉంటుందో ఇలా చేసుకోండి అన్నప్పుడు అయిపోయి అది నాకే ఎవరికి చెప్తే అది వాళ్ళకి వర్తించినట్టే. అర్థమైంది కదా. ఇక్కడ అందరు చెప్పుకున్నట్టు ఎవరికి వాళ్ళు నాకే చెప్తున్నారు అనుకోవాలి. మోక్షం కావాలనే కోరిక ఉన్న వాళ్ళు ఓంకారాన్ని జపం చేసుకోవచ్చు. కనీసం ప్రతి మనిషి మానవుని కర్తవ్యము 12,000 జపం చేసుకోవాలి ఓంకారాన్ని రోజు. అట్లా మోక్షం కావాలనే కోరిక ఉన్నవాళ్ళు. మోక్షం ఏంటండి? మోక్షం బంధం అంటే ఎందుకు చెప్పండి నాకు. బంధం ఉన్నవాడికి మోక్షం అవసరం, బంధం లేని వాడికి మోక్షం అవసరం లేదు. అర్థం లేదు. ఇప్పుడు నువ్వు మనసు నుంచి విడబడాలన్నా వద్దా? మనసు నేను పీడిస్తలేదా? అర్థం కదా. మరి మనసులో బందీ అయినావు కదా, దాని నుంచి రిలీజ్ అవ్వడమే మోక్షం. మన ఏవో మనిషానం బంధనం కారణం. అదే మన ఏవో మనిషానం కారణం బంధ మోక్ష యోగం. ఈ మనసే బంధానికి కారణం, ఈ మనసే మోక్షానికి కారణం. ఈ మలిన మనసు సంసారంలో బంధిస్తుంది, శుద్ధ మనసు మోక్షాన్ని ఇస్తుంది. అర్థం కదా. మలిన మనసు బంధాన్ని ఇస్తుంది, శుద్ధ మనసు మోక్షాన్ని ఇస్తుంది. వస్త్రం మారిపోయింది, ఉట్టుకొని శుద్ధంగా చేసుకోవచ్చు. అర్థం కదా. అలాగే అలాగే నీ మనసు మలినంగా ఉంది. యోగాభ్యాసం వలన, విచారణ వలన, ధ్యానం వలన దాన్ని శుద్ధం చేసుకొని ఆ బంధానికి అడ్డంకులు తొలగించుకొని దాన్ని రిలీజ్ చేసేసి బంధాల నుంచి. కుమరుడు గుడ్డనంటే గుడ్డను అంటకూడదు. పండ్లను 32 పండ్ల నాలుగు ఉండి దేని కింద నడవద్దు. అట్లా అన్నిట్లలో ఉండి కూడా అంతే అంటున్నట్టుగా ఉండడమే యోగం. అదే అభ్యాసం చేత సాధ్యమవుతుంది. అన్ని పనులు చేస్తున్నా నేను శరీరం కాదు, ఆత్మస్వరూపాన్ని. మోక్షం పొందడమే నా యొక్క జీవిత లక్ష్యం. నాకు ఏ రకం లేదు, నాకు మోక్షమే కావాలి అని సంకల్పం పెట్టుకోండి. మోక్షంగా ఇప్పుడు కలెక్టర్ కావాలని సంకల్పం లేకపోతే కలెక్టర్ చదువుతావా? ఐఎస్ కాలేదు కదా. డాక్టర్, ఇంజనీర్ కావాలని కష్టపడి ఆ కోర్సు చేస్తావు అవుతావు. మీకు ఆ సంకల్పం లేకపోతే ఆ కోర్సే చేయలేదు. కాశీ పోవాలంటే కదా ఏదో ఒకటి వాహనం పెడతావు, పోతావు, ప్రయత్నం చేస్తావు. ఆ సంకల్పం లేకపోతే పోలేవు కదా. మొదటి సంకల్పం వస్తుంది, తర్వాత మనసులో అది ఫిక్స్ అవుతుంది, తర్వాత మనసు ఇంద్రియాలకు ఆదేశిస్తుంది,
ఇంకా ఇది రావాలనుకున్నావు మనసులో వచ్చింది ఆలోచన అర్థమైంది కదా. ఎప్పుడో ఒకసారి వెళ్ళాలను, ఒకసారి 2 సార్లు మిస్ అయినా కానీ మనసులో దృఢంగా చేసుకున్నావు ఎందుకు పోలేనని. తర్వాత ఇంద్రియాలకు పని చెప్పినావు, అర్థమైంది కాళ్ళకి పని చెప్పినావు, అంతేనా కదా. బస్ ఎక్కినావు వచ్చినావు. మొదలు మనసులో సంకల్పం కావాలి, నాకు ఇది కావాలి, ఇది కావాలి అట్లా. అది ఆ సంకల్పం లేనప్పుడు అంతే కదా. బంధం ఎందుకంటే మనిషి మాయలో చిక్కుకున్నాడు, అదే బంధం. మాయనే బంధం, సంసారమే బంధం. ఈ శరీరమే నేను అనుకునేదే బంధం. బంధం అంటే అదేదో ఒకటి మన దాన్ని ఎవరు కట్టివేయలే కదా. బంధం అంటే అది కాదు, అర్థమైంది కదా. మనకి సంచితం ఏమిటో తెలియదు, ఆగామి ఏమిటో తెలియదు. అవన్నీ మర్చిపోండి, ఏం లేదు. మీరు సాధన చేస్తూ పోతుందని అన్నీ వదిలిపోతాయి, అర్థమైంది కదా. ఏం ఇప్పుడు వాషింగ్ మిషన్ లేండి, సరిపోయండి, స్విచ్ ఆన్ చేసి పడండి, ఒక 15 నిమిషాలు తిరగని అనుకోవచ్చు. ఇక ఏం దొరికి ఆయిల్ మార్కలు ఉన్నాయా, దానికి ఈ మార్కలు, నూనె మార్కలు ఉన్నాయా, మామూలు పెయింట్ మార్కలు ఉన్నాయా, వదిలేసేయండి. అదే తిప్పి పడేస్తారు. సంసారంలోనే బంధంలో పడిన తర్వాత ఆ ధర్మాన్ని నిర్వర్తించాలి కదా. అది అన్ని సంసారం వదిలిపెట్టి వెళ్ళండి. కృష్ణ పరమాత్మ చెప్పలేదు, రాముడు చెప్పలేదు, కృష్ణుడు చెప్పలేదు, ఏది మన వశిష్ఠుడు చెప్పలేదు, ఉపనిషత్తులు చెప్పలేవు. అన్ని సంసారం ఒక సంఖ్యల, సాధన ఒక సంఖ్యల బ్యాలెన్స్ చేయండి నాయన అని సమస్త శాస్త్రాలు ఘోషిస్తున్నాయి, అంతేనా కదా. నేను అదే చెప్తున్నా. శాస్త్రంలో పట్టుకుంటే వైద్యం రాదు స్వామి. మరి వదిలిపెట్టి వెళ్ళండి. ఇంకా వదలాలంటే వదలడమే. ఇంకా దాన్ని మీకు తీవ్ర వైరాగ్యం ఉన్న వాడికి సంసారం అక్కర్లేదని ఉంది, అర్థమైంది కదా. తీవ్ర స్థాయి వైరాగ్యం ఉండాలి. మంద వైరాగ్యం ఉంటే లాభం లేదు. మనకి మంద వైరాగ్యం ఉంటే నీకు ఎప్పుడు వైరాగ్యం వచ్చిందో దానికి సన్యాసానికి అడుగుతుంది. సన్యాసం అంటే గుడ్డలు మాత్రం అవుతుంది, ఏ గురువు పొంగని ఒకవేళ ఇచ్చినట్టు వాడు మూకుడు. శిష్యులను పెంచుకోవాలి, పేరు ప్రతిష్టలు కాపాలని పొంగనే ఇస్తారు. నిజమైన గురువు పొంగనే ఇయ్యరు. టెస్ట్ పెడతాడు, సాధన చేసుకో, సాధన ముఖ్యం, వస్త్రాలు ఎందుకు మారుస్తావు అంటారు. నచ్చికేతుంది ఎన్ని టెస్టులు పెట్టాలి. సాధన చేసుకో కొన్ని రోజులు అంటారు. బాగా సాధన చేసుకొని తర్వాత దాన్ని అర్హత బట్టి పరిపక్వత స్థితి వల్ల గురువే పిలువనం దాన్ని చూసుకొని అందరికీ ఉంది. ఇది చూస్తుంటే అన్ని ప్రపంచం అంతా కనిపిస్తుంది. కళ్ళు మూసుకుంటే లో చూపు ద్వారా, లో దృష్టి ద్వారా మన దృష్టిని, లోపలి దృష్టిని ఇక్కడ ఆజ్ఞ చక్రం తరడేలో ఉంచుకోవాలి. అది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయగా మనం ప్రాణాయామం రెగ్యులర్గా చేస్తుంటే ప్రాణాయంలో పట్టు సాధించినప్పుడు ఆటోమేటిక్గా మనకు అది నిలుస్తుంది. అంటే శ్వాస నిలిస్తే మనసు నిలుస్తుంది, మనసు నిలిస్తే శ్వాస నిలుస్తుంది, దృష్టి నిలుస్తుంది, దాంతో దృష్టి కూడా నిలుస్తుంది. ఒకటి 2 సంవత్సరాల వెనుక జాస్తి ప్లస్ వస్తుండే, ఇప్పుడు కొంచెం తక్కువ వస్తుంది. ఏం పర్వాలేదు, కొత్త అనుభూతులు ఎక్కుంటే తర్వాత తగ్గిపోయి సహజ వస్తారు. మరి స్వామిజీ ఒక 6 నెలలు అయినాక ఒక అనుభవం ఇది ఇదైంది స్వామిజీ. నాకు ఇది ఒక గాలి ముందుకు వచ్చింది, అంతా వచ్చేసినాయండి. మరి అది ఎవరికాయని రాయి పడేసింది, అదంతా కిందికి దిగింది అంతే. రకరకాల అనుభూతులు వస్తుంటాయి, పోతుంటాయి. వాటిని ఏం పట్టించుకోకూడదు. మనం కాశీ వెళ్తుంటే అనేక మైలు రాళ్ళు వస్తుంటాయి ఒక్కొక్క ఊరు. ఆ ఊరిలోనే కూర్చుంటే మనం కాశీ వెళ్ళలేము కదా. మన లక్ష్యం కాశీ కదా. కనుక ఇవన్నీ ఈ లోపల మనకు రకరకాల అనుభూతులు వస్తుంటాయి, పోతుంటాయి. వాటిని ఏం పట్టించుకోవద్దు, సాక్షిగా ఉండాలి. వాటిని పట్టుకొని కూర్చోవద్దు. మళ్ళీ అవే రాలేదే అని రేపు నెక్స్ట్ డే ఇవే రాలేదని మళ్ళీ మనము ఇప్పుడు కొంచెం ఏమో అనుభూతి వస్తుంది. ఏం పర్వాలేదు, సహజంగా ఉండాలి. ఇప్పుడు మనసు ఇతరులు చెల్లించకుండా నిలకడ చెందడమే ఉత్తమ స్థితి, అర్థమైంది కదా. మనసు ఇతరులు నిద్రలకు జారకూడదు. మనం ఏ ప్రయత్నం అన్నా చేయండి, ఏ టెక్నిక్ అన్న వాడండి, ఏమైనా చేయండి, కానీ నిద్రలోకి జారకుండా చూసుకోండి. నిద్రలోకి జారకుండా చూడడం అనేది ఉత్తమం. అట్లాగే ఇంకొకటి, మనసు ఇతరులు చెల్లించకుండా మనసుని నిలకడంగా నిశ్చలంగా నిలుపుకొని ధ్యానావస్థలో మనసు లయం కావడం అనేది చాలా ఉత్తమం. కొత్తలో కొన్ని అనుభూతులు వస్తుంటాయి, తర్వాత సహజావస్థలో ఉండగలుగుతుంటాం. దాంతో మనసు చెల్లించకుండా నిలకడగా ఉందా, మనసు నిద్రలోకి జారుకోకుండా ఉందా, ఈ రెండింటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు కొత్తగా చేస్తుంటే అనుభవం, ఇప్పుడు మామూలుగా మనం ప్రాణాయామ కరెక్ట్ చేస్తే అటువంటిది ఏమీ రాదు, అర్థం కదా. అంటే మనము తిన్నది జీర్ణం కానప్పుడు ఏదన్నా మనకు ఇది అనుకోకుండా కానీ మామూలుగా అయితే ఇది రాదు. దానికి ఏదైనా ఇంత అల్లం బెల్లం నమ్ముకొని తినండి, లేదంటే సొంటి తేనెని కలిపి నాకేస్తే తగ్గిపోతుంది. కంఠం ద్వారా శ్వాస తీసుకోమంటున్నారు, అది అట్లా అర్థం కావట్లేదు.
ముక్కు ద్వారా తీసుకొని ముక్కు ద్వారానే వదులుతాం. కంఠాన్ని సంకుచితం చేయడం వలన కొంచెం నొక్కి పట్టి తీసుకోవడం వలన ఎక్కువసేపు తీసుకుంటాం. బెర్రులోకి మనం మూత మొత్తం వదిలేస్తే ఒకటేసారి గాలి వెళ్ళిపోతుంది. మూతని సన్నం పట్టుకొని సన్నం వదిలితే ఎక్కువసేపు బెర్రులో వాయువుని బయటకు వదులుతాం కదా. అట్లా మనము కంట్రోలింగ్గా కంఠాన్ని సంకుచితం చేసి కంఠం ద్వారా సౌండ్ చేస్తే ఎక్కువసేపు తీసుకోగలుగుతాం. అలాగే ఎక్కువసేపు కొంచెం నొక్కి చేస్తే ఎక్కువసేపు తీసుకుంటాం, ఎక్కువసేపు వదులుతాం. సడన్గా తీసుకొని సడన్గా విడవకుండా అది ప్రాక్టీస్ చేయాలి. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే 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 వస్తుంది. పెద్ద ఇదేం కాదు కదా. ఒకటి టెక్నిక్, ప్రాణాయామ టెక్నిక్. ముద్రలు వేరైనా ప్రాణాయామం ఒకటే కదా, సహజ ప్రాణాయామం. అది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటే వస్తుంది. అది మీరు స్వామి సాధన ఒకే దగ్గర ఉంది కదా. అంటే ఒకటి ఏంటంటే మన ఇంట్లో ఒక ప్లేస్ని కేటాయించుకుంటే చాలా మంచిది. దేవుడి గుడి, మందిరం అని ఏర్పాటు చేసుకుంటారు కదా. ఇంట్లో ఏదో పూజ ఫోటోలు పెట్టి, ఇప్పుడు డైనింగ్ హాల్లోనే భోజనం చేస్తాము, బెడ్రూమ్లోనే పడుకుంటాము, పూజ గదిలోనే పూజ చేస్తాం కదా. అంటే ఆ ధ్యానాన్ని కూడా ఎట్లా పూజ గది అని ఒకటి ఏర్పాటు చేసుకుంటున్నారు ఈ కాలంలో. దాంట్లో పోయి ధ్యానం చేసుకోండి హాయిగా. కుదరట్లేదు స్వామి, నేను గొర్రెలేమంటే వస్తాను. ఏడ కూర్చున్నా హాయిగా చేసి కింద కూర్చొని చేసినా అంతే. అడిగి కదా అదే అంటున్నా, రోజు ఒక చిలకలు ఉంటాను. ముందస్తు ఏం కాదు. ఇప్పుడు సంచారం చేసేటప్పుడు ఏడ దొరికితే ఆ సమయానికి కళ్ళు మూసుకోవాలి. ఆ చూడండి, ముస్లిమ్స్ నమాజ్ చదివేటప్పుడు తూర్పు పడవలో చూసుకుంటారు, కత్తిపు పరుస్తారు, కూర్చుంటారు. అవునా కదా. అట్లా దాన్ని ఒకటి ఏంటంటే ఆ సమయం వచ్చినప్పుడు తక్కువ దాన్ని కరెక్ట్ నేను చేసుకుంటా స్వామి, చేసుకుంటాను కానీ నాకు ఒక సమయం ఇట్లా అయితే కొద్దిగా గంట అటు ఇటు అయినా సరే కాలి పొట్టతోటి కూర్చోవాలి, కూర్చొని పోతుండాలి. ఒక గంట అటు ఇటు అయినా ఏం కాదు. కాలు ఎంత ఇస్తామని చూసుకోవాలి, కాలి పొట్ట చూసుకోవాలి. కానీ రోజు ఒక దగ్గర ఏం కాదు, ఏం కాదు. పూటకు జాగ్రత్త చేసినా ఏం కాదు. దాని గురించి ఏం టెన్షన్ పడవచ్చు. నేను అనేది ఏంటంటే ఇంట్లో ఉండేటోళ్ళు, మనం ఇప్పుడు సంచారంలో ఉండేటోళ్ళు ఎక్కడ చేసుకున్నా ఏం కాదు. మరి మేము ఏ ఆశ్రమం పాటించాలి ఇప్పుడు? అంటే ఇప్పుడు నియమాలు ఏమి ఇస్తాను? నియమాలు ఏమీ లేవు. మనం ఉదయం సాయంత్రం తప్పకుండా సాధన చేయాలని ఒక నియమం పెట్టుకోండి. రెగ్యులర్ గా సాధన చేయగా 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 అందులోనే పట్టు సాధిస్తాం. మాకు ఇబ్బందులు చాలా ఉంటాయి కదా. వస్తుంటాయి పోతుంటాయి, అవన్నీ పట్టించుకోకూడదు. ఇబ్బందులు మీకంటే పూర్వీకులకు ఇంకా మహా కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు బైక్ తోటి గొర్రెలు రాస్తున్నారు. వెనకటి కాలంలో నడుచుకుంటూ పోయేది. ఏదో తన సైట్ లో పెట్టుకుంటున్నారు బైక్ ని. వచ్చే శంకర్ అని ఒక బాగా వస్తారు, మనకు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ మొత్తాన్ని ఇట్లా కొడతారు. చదువు రాదు స్వామి నాకు ఏళ్ళు ముద్ర అంటారు. అర్థమైంది కదా. నాకు 5 గ్రూపులు మెయింటైన్ చేస్తున్నాడు, వాట్సాప్ గ్రూపులు. అట్లా ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకేమో వద్దుల నాయన ఈ ఫోన్ పట్టుకొని సిస్టమ్ బోర్ ఎక్కి పెట్టి ఫోన్ అక్కడ పడేసి హార్డ్ ఇంకా తిని పడుకుంటున్నారు. సిస్టమ్ చూసి చూసి వాళ్ళకి రిస్క్ వచ్చేసి. అవునా కదా. అట్లా ఫోన్ గురించి సాఫ్ట్వేర్ కంటే ఈ 4-5 చదివిన వాళ్ళకి ఎక్కువ తెలుసు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ రోజుగా డీప్కి వెళ్ళారు. అది తీసుకొచ్చి వాళ్ళు ఎందుకంటే ఊరికి పొద్దున్న చేస్తే అలసిపోతారు కదా. పెద్దగా మేము వాడడం స్వామి అంటుంటారు సాఫ్ట్వేర్ వాళ్ళు, చాలా మంది అంటుంటారు. ఏదో కొంతమంది యూజ్ చేయొచ్చు, నేను కాదంటాను. కానీ మ్యాక్సిమం చాలా మంది చెప్తుంటారు. పిల్లలు ఫోన్ చేస్తారు ఇంట్లో, పిల్లలు చేస్తారు అట్లే చేయట్లేదు. పట్టించుకోవద్దు. నాకు ఏ మైకు 4 మైకులు పెట్టినా కానీ సెవెన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చోవాలి. సెవెన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చోవాలి హాయిగా. అర్థం కదా. వస్తుంటాయి పోతుంటాయి, అది పట్టించుకోకూడదు. వచ్చే బాగా చేస్తున్నారు సాయంకాలమే కొంచెం విషయం కదా. పొద్దున్నే తెలవారుదామన్నా లేవాలి, కూర్చోవాలి, హాయిగా సాధన చేసుకుంటాయి. మీకు నచ్చిన మంత్రాన్ని చేసుకోవచ్చు. ఇబ్బంది దాని గురించి అవగాహన లేదు. అవగాహన లేని వాళ్ళు ఏది వద్దనుకున్న వాళ్ళు ఓంని భావన చేసుకోండి, ఓంని జపం చేసుకోండి, ఓం భావనతో ఉండండి, హాయిగా ఓం జపం చేసుకోండి. సార్ 45 మినిట్స్ క్రియ చేయండి. క్రియ అంటే ప్రాణాయామం చేయండి. 15 మినిట్స్ మెడిటేషన్ చేసుకోండి. ఇలా నెమ్మదిగా పెంచుకుంటూ పోతుంటారు. చెరువు దినాలు ఎక్కువసేపు చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. మాంసాహారం అంతా ఇచ్చేస్తాం, ఏం లేదు. మాది ఇది దేవర చూస్తాం, ఎల్లం దేవర. అప్పుడు ఇది గొంత దేవర చూస్తుంది, పరశురామేశ్వరుడు. ఇప్పుడు పంచాయతీ కూర్చున్నాం కదా, అప్పుడు అంత ఇది పంచికి మీరు శాకాహారమే తీసుకోండి. ఒకరి గురించి అవసరం లేదు. మీ కుటుంబాల గురించి వదిలేసాను. మీరు శాకాహారమే తీసుకుంటే సరిపోతుంది. వెళ్ళేవాళ్ళు ఎవరు ఉంటే ఫోన్ చేసి వెళ్ళండి. అయ్యా అక్కడ ఎవరన్నా వెళ్ళండి అక్కడికి, వంటల కాడికి. ఇక చీకట్లో ఎక్కడ కొంచెం
చేసే వాళ్ళు ఉంటే చేయండి, మంచిది. బాగా సాధన చేసుకోండి. ఇదే సాధన ఇంటి దగ్గర రెగ్యులర్ గా చేసుకోండి. ఇదే సాధన రెగ్యులర్ గా ఉదయం సాయంత్రాలు మీకు శక్తి కొలది వీలైనా ఇంత కండిషన్ ఏం లేదు కదా, మీకు ఎంత సహకరిస్తే అంతసేపు ఉదయం సాయంత్రాలు కంటిన్యూ రోజు చేసుకోండి. ఉదయం సాయంత్రాలు 2 పూటలు మంచిది. ఇంకో ఆమె రోజు చేసుకుంటుంది రంగాపురం అమ్మగారు, ఆమె పేరేంది, సుభద్రమ్మ గారు. బాగా రెగ్యులర్ గా బాగా బాగా వైరాగ్యం ఉంది ఆమెకు. బాధ్యతలు అన్నీ అయిపోయినాయి. ఎంత పెన్షన్ ఆమెకు 75 ఏళ్ళు ఉంటాయా? 70 దాటిపోయాయంట. మరి బాగా రెగ్యులర్ గా బాగా చేస్తుంది సాధన. ఆమెకు నాకేమొద్దు గురువు గారు, నాకు మోక్షం కావాలి అంటే అంటే మరి బాగా సాధన చేసుకోవాలి అని చెప్పి, అంతేనా? అప్పుడప్పుడు నాకు టచ్లో ఉంది మంచిగా ఉంటే, ఎందుకంటే ఒకరికొకరు పంచుకోవచ్చు. అంటే పర్వాలేదు దాని గురించి ఏం లేదు. ఈ ప్రాణాయామం ఉంది కదా, సహజమైన ప్రాణాయామం, దీన్నే రెగ్యులర్ గా శక్తి కొలది ప్రాణాయామం చేసి తర్వాత మెడిటేషన్ చేస్తే చక్కటి మెడిటేషన్ కుదురుతుంది. మధ్య మధ్యలో మహాముద్ర వేసుకోవచ్చు, ఆసనం మార్చుకోవచ్చు. అట్లా మంచి యోగం. అయ్యా ఇక్కడే ఉంది. మీరు లేనిపోని అనుమానాలు పెట్టుకోకుండా, అది ఏదేదో యోగం గురించి తెలియని వాళ్ళు, ఆత్మైన మనుషులు, సగం తెలిసిన వాళ్ళు, సగం పుస్తకాలు కలిసి ఏదేదో కొంతమంది కన్ఫ్యూజ్ చేస్తుంటారు. దీని గురించి యూట్యూబ్ లో కూడా చర్చిస్తుంటారు. వాళ్ళకి యోగం గురించి అవగాహన లేని చిన్నపిల్లలు అని అంటాం మేము. అర్థం కదా, మేము యోగం గురించి తెలియని చిన్నపిల్లకాయాలంటాం. అర్థం కదా, జస్ట్ ఏదో పుస్తకాలు చదివి పుస్తక నాలెడ్జ్ తోటి ఏదేదో మాట్లాడుతుంటారు. అది కనుక దాని గురించి అవగాహన ఉంటుంది. ఏ యోగి ఇట్లా కన్ఫ్యూజ్ చేయరు. అర్థం కదా, దాన్ని సహజంగా నువ్వు రెగ్యులర్ గా చేయగా రోజుకు సంవత్సరానికి ఒక తరగతి జరిగినట్టుగా రోజు మెల్లగా సాధనగా ఇంప్రూవ్ అవుతుంటాము. ఆటోమేటిక్ గా దానికి మనం కరెక్ట్ శాస్త్రీయంగా చేస్తే శాస్త్రీయంగా మరి ఆటోమేటిక్ గా మనకు చక్కటి శాస్త్రీయంగా జ్ఞానంలోకి ఎంత ఈజీగా వెళ్ళగలుగుతాము, జ్ఞానం నుంచి అంత ఎక్కువ బయటికి రాగలుగుతాం. అట్లా అదే చెప్పండి. భజన ఆధ్యాత్మికం ఇందులో భజన ఆధ్యాత్మికం. భజన అంటే భగవంతుని స్తోత్రాలు చేయడం, దాని వల్ల మనసు ప్రసన్నంగా అవుతుంది, మనసు మన పరమాత్మ స్థితిలో భాగవతిస్తుంది అనుకుంటుంది. అది ఆధ్యాత్మికంలో ఒక భాగం. ధ్యానం ఎక్కువ చేసుకోవాలి, అది భజన అభ్యాసంలో చేసుకోవచ్చు. దాంట్లో ఏం లేదు. భగవంతుని స్తోత్రాలు చేయడం, భగవంతుని ప్రసన్నంగా చేసుకోవాలి. వెళ్ళాలని ఏం లేదు. ఇంటి దగ్గర ఉంటే ఇల్లే గుడిగా మార్చొచ్చు. దేవాలయం దేవాలయం ఎవరు మాట్లాడారు? దేవో దేవాలయ ఒక్క జీవో సనాతన దేహమే దేవాలయం. అది తెలుసుకున్న తర్వాత ఇంకా మనకి ఎక్కడ అవసరం లేదు కదా. కనుక అప్పటి వరకే దేవుడాట, దేవుడి కోసం దేవుడాట ఉంటుంది. పెరగాలంటే భగవంతుని కథలు వినాలి, భగవంతుని లీలా రహస్యాలు తెలుసుకోవాలి, భగవంతుని ఇది చేయాలి, భాగవతం లాంటిది బాగా చదవాలి, పరమ భక్తులను ఇన్స్పిరేషన్ పొందాలి. భగవంతుడు ఎంత కరుణామయుడు, సర్వజీవులను సృష్టి లయం చేస్తున్నాడు. అన్ని జీవులకి ఎంత మరి సమస్త జీవులకు భగవంతుడే కదా, అంతేనే కదా. ఒకసారి వర్షం లేకపోతే నాకు జీవనాధారం ఉంటుందా? వ్యవసాయం వస్తుందా? పంటలు పండుతాయా? భోజనం దొరుకుతుందా? వర్షం లేదు, సమస్త జీవరాశులకు భోజనం దొరుకుతుంది. అంటే ఇవన్నీ దాన్ని విచారణ చేయాలి. విచారణ చేసినప్పుడు ఒక మనిషి పెరిగించిన ఛాన్స్ అంటాం. భగవంతుడు ఎన్ని సౌకర్యాలు ఇచ్చాడు, ఎంత మంచి చక్కటి కళ్ళు ఇచ్చాడు, చెవులు ఇచ్చాడు, నాలుగు ఇచ్చాడు, గుండె, లివరు, ఇవన్నీ శరీరంలో ఎంత కోట్ల విలువైన వస్తువులు ఉన్నాయి. కొద్ది అవయవానికి కొంచెము ఇబ్బంది అయినా ఎంత కష్టము, మనకి చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు. మరి భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. అర్థమైంది కదా, భగవంతుడు నాకు అన్ని సౌకర్యాలు అన్ని ఇచ్చాడు కదా, మరి దానికి ధన్యవాదాలు చెప్పుకోవాలి కదా. దాని ప్రార్థన రూపంలో భగవంతుడు నాకు అందించావు, ఏదైనా నా మంచికే. అర్థమైంది కదా. ఒకసారి నా చిన్న పొరపాట్లకి నేను నాకు కొద్దిగా నాకు పనిష్మెంట్ ఇస్తుంటావు, ఒకసారి నాకు మేలు చేస్తుంటావు, ఒకసారి ఇవన్నీ సుఖదుఖాలు నా కర్మానుసారంగానే వస్తున్నాయి, అది నేను చేసుకున్న కర్మానుసారంగానే వస్తున్నాయని అట్లా విచారణ చేయడం వలన ఇది విచారణ చేయాలి, చక్కగా చేయాలి. ఎవరన్నా వెళ్ళే వాళ్ళు ఫోన్ చేసి వెళ్ళండి, అందరికి భోజనం ఉంది. అక్కడ ఎవరైనా వంట
ధ్యానం చేస్తున్నారు, రెగ్యులర్ గా ధ్యానం చేస్తుంటే అదే ధ్యానం బాగా చేస్తుంటే అదే ఇది అవుతుంటుంది. మనుషులు తెలిసినా విడవకుండా చేస్తూనే ఉంటారు, విడవకుండా ఎప్పుడో ఒకసారి అదే నిలుస్తుంది. అర్థమైంది కదా? ఇప్పుడు దాన్ని ఏమంటారు, కబీర్దాస్ అంటే శరీరం పోతే మనసు పోతే పోతుంది, దేశం అంతా తిరిగి మళ్ళీ వస్తుంది అంటారు. అర్థమైంది కదా? మనసు పోతుంది మళ్ళీ తిరిగి వస్తుంది, కానీ శరీరం పోతే కర్మ జరుగుతుంది. కూర్చున్న దగ్గర నేను చక్కగా విచారణ చేయాలి, మనసుకు వైరాగ్యం వచ్చేటట్టు విచారణ చేయాలి. ఓ మనసా ఎందుకు నీకు ఈ ఉరుకులాట పరుగులాట, ఎన్నో జన్మలు తీసుకున్నావు, ఎంతో కోట్ల పుణ్యం చేత మానవ జన్మ తీసుకున్నావు, ఎన్నో జన్మలు వృధా చేసినావు, నీ జన్మ కూడా ముసంతరంలో కూడా వృధా చేస్తావా, ఇంకా నీకేం ఆశ అన్ని అనుభవించవు అంతేనా కదా? జీవితంలో అన్ని అనుభవించను, ఏమైనా కుసలు చిన్న మాట్లాడుకోండి, ఎవరి గోల వాళ్ళది కాకి గోల అయింది. అయితే ఇక్కడ ఈ విధంగా ఎన్ని జన్మలు వృధా చేస్తావు మనసా, జీవితంలో అన్ని అనుభవించినావు, ముసలితనంలో చావుదాలకు దగ్గర వచ్చినావు, ఇంకెందుకు నీకు ఈ ఆశ, బాధ్యతలు అన్నీ అయిపోయినాయి, ఎవరి బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పినావు, ఇంకెందుకు నన్ను ఎందుకు ఈ సతాయిస్తావు, మళ్ళీ పని వేరే జన్మలకు కారణం అవుతావు అని మనసుతో మాట్లాడడం, ఫోన్లో మాట్లాడినట్టుగా మనసుతో మాట్లాడడం నేర్చుకోవాలి. మనసుని చిన్నపిల్లవాడిని బుద్ధేగిస్తాం కదా, ఈ చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తాను, ఈ పని ఆ పని చేయవు, ఇలా ఉండదు అని మంచి పిల్లవాడికి బుద్ధులు చెప్తాం కదా, అట్లా చిన్నపిల్లవాడిని అట్లా మనసుని భావించి దానికి బుద్ధులు మంచిగా విచారాలని చెప్పాలి. ఇంకా యోగులు అట్లా చెప్తారు, ఇంకా వినకపోతే ఏం చేస్తారు, బ్రహ్మాస్త్రం కొడతారు. అర్థం కదా? దండం మండలం అంటారు కదా, అంతేనా కదా? సామ దాన దండ పేద ఇన్ని రకాలుగా మనసును వశం చేసుకుంటారు. అర్థం కదా? మంచిగా దువ్వి చెప్తారు, వినకపోతే దాన్ని యోగాభ్యాసం ద్వారా పోషణ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అర్థం కదా? వేదాంతం ద్వారా బుజ్జగిస్తారు. వేదాంతం అంటే బుజ్జగిప్పే, విచారణ అంటే బుజ్జగిప్పే, ఇది ఇట్లా అని చక్కగా మంచి చెడులను విశ్లేషణ చేసి ఇది బంధంలో ఎందుకు పడతావు అని, ఎందుకు నా జన్మ వృధా చేస్తాం, ఎంతో పుణ్యం చేత మానవ జన్మ పొందాం, దీనికి ఎందుకు వృధా చేస్తాం, ఎన్నో జన్మలు వృధా చేస్తాం అని బుజ్జగిస్తారు. తర్వాత దండిస్తారు యోగంగా. తర్వాత పిల్లలని కాదయ్యా, నీ మనసుని అంటున్నా, మనసుని దండిస్తావు. ఒక పూట మాడిస్తే తక్కువ మీటాటు పరిగెత్తకుండా ఉంటుంది. అర్థం కదా? నీ కోవి ఎక్కువై తిరుగుతున్నా మీటాటు అని ఒక పూట ఉపవాసం ఉంటే ఎందుకు ఉపవాసాలు చేస్తారు ఋషులు? అర్థం కదా? లోన ఉంటే మలిన దోషాలు పోతాయి, శరీరంలో వాటర్ బాగా తీసుకోవాలి, ఆ వాటర్ వలన మలినాలన్నీ వెళ్ళిపోతాయి. అర్థమైంది కదా? మరి ఋషులు ఊరికేనే కలిగింది కదా అమ్ములకు ముక్తి అని అమ్మగారుల వారు అంటారు. అడుగులో పోయి పండు చిన్న బొడ్డు గుడిసిన వేసి ఆకులను తింటుకుంటూ కందమూలు అన్నట్టు దూర తపస్సు చేయకపోతే ఊరికనే మునులకు ముక్తి దొరికిందా, కూర్చొని నిద్రపోతే దొరికిందా? లేదు కదండి. కనుక మనం మెల్లగా అభ్యాసం చేసుకోవాలి. ఒకే రోజు పీజీ పేజీలు చేసి కలెక్టర్ ఎట్లా అయిపోయి వాళ్ళు, ఎట్లా పెద్ద ఆఫీసర్ పదవి దొరికింది, మోసమైన ఉద్యోగం ఎట్లా వస్తుంది, రెగ్యులర్గా వైరాగ్యంతో బాగా సాధన చేయక వస్తుంది. చిన్నపిల్లలు అదే మాట, వయసులో ఉన్న వాళ్ళంతా ముసలు అదే మాట, మనసు నిలుస్తుంది అంటే అర్జునుడు అంతటి వీరుడు, హనుమంతుడు అంతటి వీరుడు కూడా ఇదే అన్నాడు కదా, అవునా కదా? అందరు ఇదే కదా అన్నది. అట్లా కొంచెం రెగ్యులర్ గా సాధన చేస్తూ ఉండాలి. కుర్చీలో కూర్చో, హాయిగా కళ్ళు మూసుకో, భగవంతుడా నీవే దిక్కు, నీవే తప్ప నీ తప్పరం పెరగా, ఇంకా నాకేదొద్దు, నీవే కావాలి, ఇక ఇస్తావా మోసం, ఇంకా ఏమైనా చేయాలి, నీళ్ళ నుంచిన పాల నుంచిన నీదే భారం అన్నది శరణాగతి రావాలి. వచ్చినప్పుడు మాస్టర్ అదే నిలుస్తుంది. అదే ఏం పర్వాలేదు, మళ్ళీ ప్రయత్నం చేయండి. మళ్ళీ గ్యాప్ వచ్చింది కదా, మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, పడినట్టు వాడికి గ్యాప్ వస్తే మళ్ళీ కొంచెం ఇదవుతుంది కదా, ఏ పని అయినా కానీ అక్కడ తిరిగి నేను ఇక్కడికి మళ్ళీ తిరిగి జ్ఞానం కానీ నేను సంపాదించుకోవాలా, కాడికి పోయాలి ఒక విశేషం కోసం. అది పూర్వం వాసన ఉంటది కదా, పూర్వ వాసనే మళ్ళీ ఆధ్యాత్మికం అయితే రాస్తుంది. మనం ఇప్పుడు దిక్సూచి ఎటు తిరిగినా ఉత్తరాన్ని చూపిస్తుంది. దాన్ని బట్టే సముద్రంలో ప్రయాణాలు జరుగుతాయి, ఘోర ప్రయాణాలు జరుగుతాయి, స్టీమర్లు వెళ్తాయి. అలాగే భౌతికులని ఎంత వేదాంతం చెప్పినా ఎంత విన్నా మళ్ళీ సంసారం వైపే చూస్తుంది. కానీ ఆధ్యాత్మికంలో ఉన్న వాళ్ళు ఎన్ని వ్యవహారాలు చేస్తున్నా మళ్ళీ ఆధ్యాత్మిక విచారణ వైపు, ధ్యానం వైపు, లేదా వేదాంత విచారణ వైపు, ఆధ్యాత్మికం వైపు వాళ్ళ మనసు మొగ్గు చూపుతుంది. అర్థం కదా? మన మనసు ఇప్పుడు ఒక త్రాసు లాంటిది, ఎక్కడ వెయిట్ చేస్తే ఆ త్రాసు చుట్టి కిందికి వచ్చేస్తుంది. మన ప్రపంచం వైపు మొగ్గొచ్చు, ఆధ్యాత్మికమైన మొగ్గొచ్చు, రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ పోతున్నాడు. అట్లా కనుక ఇప్పుడు మీకు ఏం చింత, అన్ని బాధ్యతలు నెరవేరినాయి, హాయిగా రామకృష్ణ అంటూ దైవ చేసుకుంటూ భగవంతుడు
మోక్షం లేదు, నాకు ఏదొద్దు అని ప్రార్థన చేసుకో. దానివల్ల మనశ్శాంతి కలుగుతుంది. భగవంతుడు నాకు ఏ కోరికలు వద్దు, అన్నీ అనుభవించిన ఈ జీవితంలో నాకు ఏదొద్దు, నాకు మోక్షం కావాలి, నువ్వేం చేస్తావు, ఈ జన్మనిస్తావు, వచ్చే జన్మనిస్తావు, ఈ జన్మలో నేను పొందలేకపోతే వచ్చే జన్మకు ఆ చిత్తశుద్ధి నేను అంతేనే కదా. స్థిరత్వం దృఢత్వం అన్నా నీకు నాకు వచ్చే జన్మ. కానీ అట్లా ఆ విధంగా చక్కగా మనం మంచిగా రోజు ధ్యానం చేసుకో. వీలైనంత కుర్చీలో కూర్చొని ధ్యానం చేసుకో. మంచిగానే ఉంది స్వామి. నేను 35 సంవత్సరాల నుంచి గురువు దగ్గరికి తర్వాత ఈ మధ్య ఈ మనసు నిలకుండా ఈ ఒక విశేషంగా అంటే నేను మనవాళ్ళ వీరికి సంసారం వీరికి మనసు పోతుంది. కొంచెం జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త, మళ్ళా జన్మల కారణం అవుతామని హెచ్చరించు మనసును. అటువంటి ఇంతవరకు బాగానే ఉన్నావు, మళ్ళీ ఇప్పుడు దారి తప్పుతుంది, నువ్వు ఏంటి నీ కథ అని. నేను గురువుల దగ్గర గురువుల ద్వారానే నేను పొందాలని మళ్ళీ ఇక్కడికి వచ్చిన సంతోషం. వచ్చారు కదా, వచ్చారు. మళ్ళీ సాధన మంచి ప్రారంభించండి, మళ్ళీ వైరాగ్యం కలిగి సాధన చేయాలి. ఏదన్నా నాకు చిన్న మార్గం చెబితే ఆ మార్గాన్ని నేను ఇదే చెప్పినా కదా, ఈ ప్రాణాయామ కొద్దిసేపు చేసినాక ధ్యానంలో కూర్చో, హాయిగా మనసు నిలుస్తుంది. అర్థం కదా. చాలా ధ్యానంలో నిద్రలోకి వెళ్ళిపోవడం, మనసు చెల్లించడం, ఇటు ఏదో జ్ఞాపకాలు రావడం జరుగుతుంది కదా. అటు ఇటు మనసు అనేది అటు ఇటు జరగకుండానే ఇప్పుడు ఈ కోతి లాంటి మనసు చెట్టు ఎక్కువ దిగు అని చెప్తే కోతికి పని దొరికింది, లేకపోతే అది ఖాళీ ఉంటే ఇంట్లో వస్తువులంతా చిందరవందర వేస్తుంది. ఆ మనసు లాంటి కోతికి ఎప్పుడు కోతి లాంటి మనసుకు కూడా ఇది విలువల పని చెప్పాలి. ఇక జపం సాధన చెప్పు, ప్రాణాయామ అభ్యాసం చెప్పు, దాన్ని బిజీ చేసి అంటారు కదా. దాన్ని ఖాళీగా పెట్టిన మనసు అంటున్నాం కదా. ఇది అంటారు కదా, ఎవరైనా ఏ గొప్ప గొప్ప మహానుభావులు చెప్తున్నారు, చిత్తాన్ని ఖాళీగా పెట్టి ఖాళీగా ఉంచొద్దని అంటారు. ఎందుకు చెప్తారు? ఇంత భజన చేయి, సేవ చేయి, వేదాంత విచారం చేయి, యోగాభ్యాసం చేయి, జ్ఞానాభ్యాసం చేయి, నీ పనులు నువ్వు చేసుకో, ఖాళీగా మాత్రం కూర్చోకంటారు. అర్థం కదా. ఖాళీ వెరీ డేంజర్ ఈ ఖాళీ మనసు అనేది. అర్థం కదా. అది సోమర్థనంలో ముంచెత్తుతుంది, మనిషిని అజ్ఞానంలో కూలదొస్తుంది. మనసుని ఎప్పుడు ఖాళీగా పెట్టొద్దు, దాన్ని దేంట్లో దాంట్లో బిజీ చేసి పడేయాలి. అర్థం కదా. ధ్యానం నిరంతరం ధ్యానం చేయి శక్తి ఉన్నంత వరకు. ఆ ధ్యానం నుంచి బయటకు వచ్చినా ఇంత సేవా కార్యక్రమంలో మన పనులు మనం చేసుకోవడంలో, వేదాంత గ్రంథాలు చదువుకోవడంలో, మంచి ప్రవచనాలు వినడంలో, ఎటు తిరిగి ఆధ్యాత్మికం అయితే దాన్ని తిప్పాలి. కూర్చోండి, ఇంత చెప్తుంటే వాళ్ళు పెద్ద వయసు కదా, అక్కడ అరుగు అట్లే కూర్చోండి. అవధూతలు దేవుడితో సమానంగా పూజించాలంటారు. అయ్యా వాళ్ళు ఎవరైనా చెప్పిన రా గంగ నాలో మునగండి, నన్ను పూజ చేయండి, గంగ కొడుతుందా, గోవు ఏమైనా కొడుతుందా చెప్పండి. ఋషులు ఎవరైనా పూజించుకొని పోండి అని పాదాలు ముందర వేస్తున్నారా? అర్థం లేదండి. వాళ్ళు ఆ స్థితి అందుకున్నారే, అదో ఎంత గొప్ప తపస్సు చేశారు, ఎంత గొప్ప తపస్సు చేస్తే ఆ స్థితి అందుకుంటారే అని మనకు ఒక ప్రేమ వాత్సల్యం వాళ్ళ మీద గౌరవం కలుగుతుంది. అంతే కదా, అది మనసులో ఉంచుకోలేదు. కొంతమంది పట్టలేక పడి పాద పూజలు చేస్తారు, కొంతమంది హృదయంలో పెట్టుకొని నమస్కరించి వెళ్ళిపోతారు. అంత మాత్రం వాళ్ళకి భక్తి లేదు, వీళ్ళకి ఎక్కువ ఉందని లేదు. ఇప్పుడు పడి మొక్కుతున్నారంటే ఏదో కోరికల కోసం పాదాలు కడుగుతారంటే పర్యాలు పట్టుకొని వస్తారు కదా. అర్థమైంది కదా. ఏదో కొన్ని కోరికలు ఉంటాయి, బయటికి చెప్పాలి. అర్థమైంది. దూరం నుంచి నమస్కారం ఇచ్చేది తీసుకునేది మహాత్మాత్మ ఇలాంటి స్థితి మాకు కలిగితే చాలు అనుకుంటారు. ఒకరు ఇస్తే తీసుకునేది కాదు బ్రహ్మజ్ఞానం. ఇలాంటి స్థితి మాకు కలిగితే చాలు, మహాప్రభు నీలో ఎంతో త్యాగం యోగం ఉంది, ఋషులని నమో నమహాన్ని మొక్కి వెళ్ళిపోతారు. అర్థమైంది. ఈయన తెలుసు ఇంత జ్ఞానం ఉంది కనుక మనసులో పెట్టుకున్నాడు భక్తిని. ఇంకా తట్టుకోలేక చేసే వాళ్ళని ఇది ఉంటుంది. అట్లా మళ్ళీ ఏమి నాయన నీ కోరిక అని జర కదిలి దిక్కు తగ్గుతుంటాడు. అర్థమైంది కదా. చిన్నది కదిలి ఓహో ఇంత పది పాడి పూజలు దీనికేనా ఆయన అంటే అంతేనా కదా. మీరు రుణం ఉంచుకోని స్వామి, మొత్తం సత్యందాకా సేవ చేసుకుంటాను అంటారు. అర్థమైంది కదా. నీవేం సేవ చేసేది, ఋషికి ఏం చేయగలుగుతావు అని బ్రహ్మానందం పోలేలాడు వాడు. భౌతికమైనటువంటి అవసరం లేదు. అంతేనా కదా. ఉల్లిపాయ వెల్లిపాయ కంప్లీట్ వదిలివేయండి. మసాలా వస్తువు జీర్ణశక్తి పనిచేయదు, గ్యాస్ ట్రబుల్ పట్టుకుంటుంది. అల్లం బాగా వేసుకోండి, ప్రత్యామ్నాయంగా అల్లం బాగా వేసుకోండి. దాంట్లో ఇంకా రుచి రావాలంటే కొంచెం జీలకర్ర అలాగే మన వాము జీలకర్ర అలాగే మంచిగా అల్లం ఎక్కువ వేసుకోండి, కొత్తిమీర వేసుకోండి, గుమగుమ రాస్తుంది కూర. హాయిగా కూర తప్పగా చేసుకొని ఎక్కువ కూర తినండి, తక్కువ అన్నం తినండి. ఇంగ్లీష్ పదార్థాలు ఉన్నాయి తెలుసు అంటారా? మన ఇంగ్లీష్ వాడు పట్టుకొచ్చారు పదార్థాలు. అది ఇక్కడ చూడండి, మన స్వచ్ఛమైన భారతీయ భోజనం ఏదైతే ఉందో పూర్వీకుల భోజనమే కరెక్ట్ భోజనం. అది ప్రాక్టికల్ సైన్స్ వే. అర్థం కదా. ఇక నానా రకాలవి ఇది ఇస్తే డస్ట్బిన్ అయిపోతుంది. అర్థమైంది. స్వామి ఆత్మ పరమాత్మ నుండి ఏ విధంగా వేరేది? సముద్రంలో నీళ్లు చెంబులోకి ఎలా వచ్చినాయి దానికే తేడా. చెంబులో తీసుకున్నాం, చెంబులోకి వచ్చినాయి, మళ్ళీ అందులో వచ్చేస్తే అవుతాం.
మేఘాలు అది సముద్రం నీళ్లు మేఘాలు ఎట్లా మారినాయి ఆవిరైనాయి వచ్చినాయి తెలివైన మేఘాలు మళ్ళీ సముద్రంలోనే పడతాయి అర్థం కదా కొంచెం దూరంలో పడినాయి మళ్ళీ వాటి సందర్భం వచ్చి మళ్ళీ సముద్రంలోనే కలుస్తాయి అంటే మన సంకల్పం చేసే వేరే చేస్తారు. ఇప్పుడు ఒక మనము ఏదో ఒక దగ్గర ఒక గల్లీలో ఏదో కాకు మలం అంటుందండి అది ఎక్కడ తొక్కినాను ఎవరు కూర్చున్నారు ఏం తిని జీర్ణించుకున్నారు ఎట్లా వచ్చింది అని ఆలోచన కొద్ది ఏదో జన్మ వచ్చింది దాన్ని తొలగించుకోనికే ప్రయత్నం చేయాలి అర్థమైంది కదండి ముక్కు పగిలిపోతుంది మరి ఎందుకంటే మరం వచ్చినాం కదా అలాగే ఏదో జన్మ వచ్చింది ఇది ఈ జన్మకు ఎట్లా తిని జన్మ రాహిత్యం మోసం కలిగించుకోవాలనే దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి లేదంటే జీవాత్మ ఉందా పరమాత్మ ఉందా చెట్టు ఉందా విష్ణు ఉందా లేకపోతే ఎందుకు వచ్చింది జన్మ వచ్చేది లేకుండానే అసలు నేను ఏం చేసినాను దానికి కారణం ఏంటి ఇవన్నీ దీని రీసెర్చ్ వృద్ధి కూడా అసలు నేను ఆత్మస్వరూపాన్ని శరీరాన్ని కాదు ఎన్నో జన్మల శరీరాన్ని మారినాను భవిష్యత్తులో మారగలుగుతాను సుఖం దుఃఖం ఇవి అన్ని దేహ ధర్మాలు దేహానికి ఆత్మక లేదు ఇవన్నీ ఈ దేహం నేను అనుకుంటున్నాను కాబట్టి సుఖ దుఃఖాలు ఉన్నాయి ఈ దేహం నేను అనుకుంటున్నాను కాబట్టి దీనికి సంబంధించినవి ఎంత పరివారము సంపదలు ఏదున్నా కానీ ఇవన్నీ కూడా ఈ దేహ సంబంధాలు కదా ఆత్మకి ఏ సంబంధం లేదు అది అద్వైతం కదా ద్వితీయం అంటే భయానకం అద్వితీయం అని ద్వితీయం లేదు రెండోది లేనే లేదు ఉండేదంతా ఒకటే పదార్థం ఆ బ్రహ్మ చేత మనం రెండుగా భావిస్తున్నాం దేహం నేను తోటి ఉంటే దుఃఖాలు ఆత్మ నేను తోటి ఉంటే సుఖం దేహం నేను అనుకుంటే దేహ సంబంధాలన్నీ గుర్తుకొస్తాయి ఇవన్నీ బంధంలో చిక్కుకుంటాం ఆత్మనయంలో ఉంటే అంతకంటే సుఖం లేదు రుచులంతా ఆత్మనయంలో ఉంటాను నేను ఆత్మస్వరూపాన్ని నాకు ఏ బంధాలు లేవని కూర్చుంటాను అట్లనే బాధ్యత తీసుకొని తనని ఏ రుచికి వస్తుంది బాధ్యతని చక్కగా నిర్వర్తించండి బాధ్యతని చక్కగా నిర్వర్తించుకుంటూ కూడా మీరు చక్కగా మీరు చక్కగా ధ్యానావస్థలో ఉండండి వస్తువు ఏమైనా తీసుకొచ్చినామా వెళ్తే ఏమైనా తీసుకెళ్తామా చెప్పండి భూమి మీద ఇంత పిడిగడ మట్టి తీసుకెళ్తే ఇది మట్టే లేకపోతుంది ఇప్పటి వరకు చనిపోయిన ఇళ్ళల్లో చనిపోయిన వాళ్ళ ఇలా తీసుకెళ్తే మరి ఎందుకు ఈ ప్రాకలాట ఎందుకు ఈ ఆరాటం అర్థం కదా ఉట్టిదానికే కదా ఎవరైనా యోగి అంటారు మురికికుండా ఏం లేదు ఈగలు ఎట్లుంటాయి నిండుగా ఉంటుంటాయి తిరుగుతుంటాయి దాంట్లోనే ఏముంది తెలుసుకుంటే ప్రపంచంలో ఏముంది ఏం లేదు కానీ మురికికుండా ఈగలు తిరిగినట్టు ప్రపంచంలో జనం తిరుగుతున్నారు అర్థం కదా ఓంని అంతా కన్ఫ్యూజ్ చేసి పడేస్తారు దానికి పెట్టాను ఉచ్చారణ ఉందండి ఓంకి ఆకారం బ్రహ్మ ఉకారం విష్ణు మకారం మహేశ్వరుడు త్రిమూర్తులు త్రిలోకము త్రివేదము సమస్తం ఉన్నాయి అందులో ఓంకారంలో సృష్టిలో ప్రతి శబ్దం ఓంకారం అట్లా కనుక ఆ యొక్క అక్షర పరబ్రహ్మం ఓంకారం ఓం నిత్యేకాక్షరం బ్రహ్మ ధ్యేయం సర్వమూర్తిభిః అని శృతులు చెప్తున్నాయి వేదాంతం ఉపనిషత్తులు చెప్తున్నాయి ఏమి ఓం నిత్య